ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసేసి మళ్ళీ మొత్తం అమరావతి కేంద్రికంగా అంటున్నారు. ఏంటి ప్రాతిపదిక? ఎక్కడ నడుస్తున్నది వీళ్ళ లెక్క? కనీసం వీళ్ళు చర్చించుకుంటున్నారా? ఇదివరకు జనసేన ఏం మాట్లాడింది? దాన్ని రాజధాని ఉంచుతాం, దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చూస్తాం, మిగతాది డెవలప్మెంట్ రాష్ట్రం అంతా విస్తరణంది. ఇప్పుడు ఏం విస్తరిస్తున్నది రాష్ట్రం అంతటా? వెంటనే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంది, ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది అన్నారు అనుకోండి. ఇది రెగ్యులర్గా నడుస్తుంది. ఇంతకుముందు కూడా వచ్చినాయే కదా. ఎవడు జిందాలోడు కడపలో పెడతానన్నది, విశాఖపట్నంలో పెడతానన్నది, ఇవన్నీ జరుగుతున్నాయే కదా. ఇంకా కొత్తదనం మీరు తీసుకొచ్చింది ఏంటది బేసిక్గా? రెండోది ఇండస్ట్రియల్ గ్రోత్ ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంది. ఎవరున్నప్పుడు ఆగినాయి అని? అంబానీలు అదానీలు ఆంధ్రాకి అప్పుడు వచ్చారే, ఇప్పుడు రావట్లేదే అసలు. వాళ్ళ ప్రతినిధులు వస్తుంటేనే చప్పట్లు కొట్టుకుంటున్నాం మనం. ఆ రోజు స్వయంగా వచ్చాడు అంబానీ, స్వయంగా వచ్చాడు అదాని, స్వయంగా వచ్చారు అందరూ కూడా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక్క టాటా అనుకుంటా, ఆయన చంద్రశేఖర్ గారు ఆయన ఒక్కడు వచ్చింది ఇప్పుడు మెయిన్లీ. అప్పుడు జిందాల్తో సహా అందరు వచ్చిపోయారు. ఇంకోటి అప్పుడు ఇయే కదా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం మనం రాష్ట్ర అభివృద్ధికి 6 పోర్ట్లు, 10 హార్బర్లు, అవన్నీ ఎవరు ప్లానింగ్ అంటే జగన్ ప్లానింగేగా మీరు అమలు చేస్తుంది. మీకు కొత్తగా మీరు చెప్పేటటువంటి 2, ఒకటి అమరావతి, రెండవది విశాఖపట్నంలో ఇప్పుడు 99 పైసలకే వాళ్ళకి ఇవ్వడం. అయితే అక్కడ మళ్ళీ 99 పైసల దగ్గరకు వచ్చి మీరు అందరు కూర్చుని మాట్లాడారా? ఖచ్చితంగా ఇవ్వండి. 99 పైసలకి ఏంటి అసలు డబ్బులు ఏం తీసుకోవద్దు. రిజిస్ట్రేషన్ చెయ్యడం అంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? రిజిస్ట్రేషన్ చేయడం అంటే అర్థం ఏంటి? వాడికి ఫ్రీగా ఇచ్చేసాం భూమి, ఇచ్చేయడం. వాడు